హాయ్ ఎవ్రీవాన్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇది మన ఫామ్ హౌస్ల అప్డేట్స్. అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. చాలా చాలా థ్యాంక్స్. సో ప్రతి వీడియోలో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. సో ఇది మా ఫామ్లో బోర్ వేయించడం కోసం అని చెప్పేసి స్పాట్ చూడడానికని ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాము. సో మీ అందరికీ తెలిసిందే, కొబ్బరికాయ పట్టుకొని చూస్తారు నీళ్ళు ఎటువైపు ఉన్నాయి అనేది. అయితే మా ఫామ్ ల్యాండ్ మనకు నదికి పక్కనే ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ నీళ్ళు అయితే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు దాదాపుగా కొంచెం తక్కువ 2 ఎకరాలు ఉన్నది ఈ భూమి. ఈ 2 ఎకరాలల్లో మనకు ఎగ్జాక్ట్లీ ఏ స్పాట్లో వస్తుంది అనేది కూడా చూసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి ఇట్లా కొబ్బరికాయ పట్టుకొని చూసే ఒక ఆమెని తీసుకొచ్చినాం అన్నమాట. సో వాళ్ళు చూసిండ్రు, మొత్తం అంతా చూసి స్పాట్ ఎక్కడ ఏంటిది అనేది చూసిండ్రు, కనిపెట్టిండ్రు. కాకపోతే ఇవన్నీ అయితే నాకు నమ్మకం అనిపించవు. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో కాబట్టి ఇక్కడ వాళ్ళ నమ్మకం ప్రకారంగా కూడా మనం ఏం చేయాలనేది అయితే చూసుకోవాలి. సో అట్లా మనం స్పాట్ చూసిన తర్వాత దాని మీద కూర్చుంటే అక్కడ నీళ్ళు ఉంటేనంట తిరుగుతుందంట కొబ్బరికాయ. కానీ మరి మాకైతే తిరగలేదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం చూపెట్టకుండా కనుక చేస్తే మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో ఎవరి నమ్మకం ఏదైనా కూడా నాకున్నదల్లా మాత్రం ఒకటే ఒక నమ్మకం, నేను నమ్మే నా దేవుడు. సో సో అందరి నమ్మకాల ప్రకారంగా కొబ్బరికాయతో చూపించినాము అండ్ అక్కడ కొబ్బరికాయ పెట్టేసినాము. అండ్ నా నమ్మకం ప్రకారంగా నేనైతే ప్రేయర్ చేసుకొని మంచిగా నీళ్ళు పడాలి దేవుడా, ఎట్లాంటి ప్రాబ్లం రావద్దని మొక్కుకొని వచ్చేసిన అనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం బోర్ వేయించాల్సిన రోజు రానే వచ్చింది. నేను అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని వెళ్తాను. బోర్ వేయించడానికి పాలు ఎందుకు అక్క అనుకుంటాను కావచ్చు, పిల్లలు ఉన్నారు కదా కూడా. సో కాబట్టి వాళ్ళకి స్నాక్స్, టిఫిన్స్ అన్నీ కూడా ప్యాక్ చేసిన. ఎందుకు అంటే పిల్లలు ఉన్న మదర్కి తెలిసే ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా రిలేట్ అవుతారు. అండ్ వాళ్ళు పడుకోవడానికి బ్లాంకెట్స్, మెత్తలు అన్నీ కూడా బండిలో వేసుకొని వెళ్ళినాము. ఎందుకు అంటే సాయంత్రం పూట కాబట్టి ఖచ్చితంగా రాత్రి అవుతుంది, మనం అనుకున్నట్టుగా అన్ని పనులు జరగవు కాబట్టి అన్ని రకాలుగా నేను ప్రిపేర్ అయిపోయి వెళ్ళిన. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నా ఆయుధాన్ని తీసుకొని వెళ్తాను. నాకున్న ఆయుధం వల్ల నా జీవితంలో ఈ రోజరీ ఒక్కటే. రోజరీ, దేవుడి మీద నమ్మకము, ఇవి లేకుండా నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టా. ఏ మంచి పనైనా, ఏ పనైనా, జర్నీ చేసినా, ఏం చేసినా సరే ఖచ్చితంగా ఈ రోజరీ నేను నా చేతిలో పెట్టుకొని వెళ్తాను. నాకు ఎంత పెద్ద టెన్షన్ వచ్చినా కూడా ఇది ఒక్కసారి గట్టిగా చేతిలో పట్టుకొని దేవుడితో నేను కనెక్ట్ కాగలుగుతా, అంటే నా మనసుతోటి నేను కనెక్ట్ కాగలుగుతా. సో అట్లాగా మొత్తం అంతా తీసుకొని ప్రిపరేషన్స్తోని మేము ల్యాండ్కి వెళ్ళిపోయినాము. అండ్ అక్కడ ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంటిన్యూస్లీ జరుగుతూనే ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయిపోయిన ఎమ్మటనే అన్నీ కూడా స్టార్ట్ చేసేసారు అనమాట. ఇక నేను తీసుకొచ్చిన పాలు బిస్కెట్ ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 4ంటికి వస్తారు అని అనుకున్న బోరేసే మిషన్ కాస్త 5:30 అయిపోయింది, ఇంకా కూడా రాలేదు. సరే అని చెప్పి పిల్లలు ఆకలేస్తుంది అంటే పెట్టేసిన వాళ్ళకి స్నాక్స్. ఇక ఆల్మోస్ట్ అడవిలో కొంచెం తొందరగా చీకటి అయినట్టు అనిపిస్తుంది మనకి. సో అందుకని చెప్పేసి జుమ్మన్ సార్ ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం క్రూర మృగాలు అన్నీ కూడా ఉన్న ఏరియా కాబట్టి దట్టు చలి పెడుతుంది చాలా. అందుకని చెప్పేసి క్యాంప్ ఫైర్ వేసినాము, వేసి కూర్చున్నాము. ఇక మేము వెయిట్ చేయంగా లాస్ట్గా 6:30కి ఈ బోరు బండి వచ్చేసింది అనమాట. మేమందరం అసలు ఎంత ఎగ్జైటెడ్గా ఉండేనో, ఎప్పుడెప్పుడు బోర్ వేస్తారా, ఎప్పుడెప్పుడు ఇట్లా నీళ్ళు వచ్చేవి చూడాలా అని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. కానీ నిజం చెప్పాలంటే జోమన్ సార్కి మాత్రం చాలా టెన్షన్ ఉండే అనే విషయం తర్వాత నాకు అర్థమైంది. అసలు వాస్తవానికి ఇక్కడ ఏంటిది అంటే నది పక్కకే కదా బోరేసుడు, నీళ్లు పడితే ఆబ్వియస్లీ దాంట్లో టెన్షన్ ఏముంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటిది అంటే నదిలో కానీ నది పక్కకున్న ఇసుక లాంటి భూమిలో ఎప్పుడైనా డగ్ బోర్స్ వేపిస్తారు. డగ్ బోర్స్ అంటే మాన్యువల్గా 30-40 ఫీట్లు తవ్వేసి మాన్యువల్గా వేసే బోరు. అంటే మనం బావి ఎట్లయితే తవ్వుతామో అట్లాగా వేసుకునే ఒక బోర్ అన్నమాట. దాన్ని డగ్ బోర్ అని అంటారు. కానీ ఇక్కడ మేము మాత్రం నార్మల్గా వేసే బోరు వేయించుకోవాలి అని అనుకున్నాం అనమాట. సో 4 బోర్వెల్స్ వాళ్ళు చూసి రిజెక్ట్ చేసిండ్రు, ఇక్కడ మీరు డగ్ బోరే వేయించుకోండి అని అన్నారు. రీజన్ ఏంటిది అంటే అది ఇసుకలాగా ఉండే భూమి ఏదైతే ఉంటుందో ఈ మోటార్తోని దీన్ని డ్రిల్ చెయ్యంగానే
మొత్తం ఇట్లా మట్టి అంతా కూలిపోయి దాంట్లోనే మళ్ళీ పడిపోతూ ఉంటుంది అన్నమాట. కేసింగ్ పైపులు కూడా దాంట్లోకి దిగవంట అసలు. ఇవన్నీ విషయాలు ఏవి కూడా జోమన్ సార్ నాకు చెప్పలేదు, ఎందుకంటే నేను టెన్షన్ పడిపోతా మళ్ళీ అని చెప్పేసి చెప్పలేదు. మరి అంత టెన్షన్ పడడం ఎందుకు, ఆ డగ్బోరే వేయించుకుంటే అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. నదిలో డగ్బోర్ వేస్తే ప్రాబ్లం ఏంటిది అంటే ఎండాకాలంలో నీళ్లు సరిగ్గా ఉండవు. ఎట్ ద సేమ్ టైం వర్షాలు ఎక్కువ కొట్టినప్పుడు దాంట్లోకి మొత్తం ఇసుక వెళ్ళిపోయి బ్లాక్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ప్రవాహం ఎక్కువైపోయిందంటే మొత్తం మోటారు కేసింగ్ మొత్తం అన్నీ కూడా కొట్టుకపోతాయి. సో ఇలాంటి నదిలో బోర్ వేయించుకొని నష్టపోయిన వాళ్ళని మస్తు మందిని చూసినాం మేము. ఎందుకంటే మా ఇంటి వెనకాలనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మహానది ఉన్నది. సో దాంట్లో వేసుకున్న రైతులను మేము చూసినాం కాబట్టి మాకు డగ్ బోర్ వద్దు, మన భూమిలోనే నార్మల్గా వేసే బోరే కావాలి అని చెప్పి పని కట్టుకొని మేము ఇది వేయించుకున్నాం అనమాట. సో జోమన్ సార్కి అయితే విపరీతంగా టెన్షన్ ఉండే, నాకేమో పిచ్చి మొహం వేసుకొని నీళ్ళు పడితే చాలు నీళ్ళు వస్తాయి అనే ఒక్క ఆలోచననే నాకుండే. ఆ నీళ్ళు పడుడు చూసి ఒక రేంజ్లో హీరోయిన్ లాగా ఎమోషనల్ అయిపోయినా నేను. మన భూమిలో నీళ్ళు పడ్డాయి అని సంకలు గుద్దుకొని ఎగిరి అరిచి అన్నీ చేసేసిన నేను. జోమన్ సార్కి ఏమో హార్ట్ ఒక రేంజ్లో కొట్టుకుంటుంది. అండ్ ఇక్కడ వాటర్ పడంగానే అదేదో పెద్ద బ్లెస్సింగ్ వచ్చింది నాకు అని నేను ఎంత హ్యాపీ అయిపోయినా అంటే చాలా హ్యాపీ అయిపోయినా నేను. ఇక ఈ నీళ్ళు పడ్డాయో లేదో అసలు సినిమా స్టార్ట్ అయ్యింది. జోమన్ సార్ ఏదైతే జరగొద్దు అని భయపడ్డారో అదే జరిగింది. మాకు ఆ నీళ్లు పడుడు అంతా అయిపోయిన తర్వాత పైప్ వేసిండ్రు చూసిండ్రా మధ్యలో డ్రిల్ చేయడానికి. ఆ పైపు దగ్గర నుంచి మట్టి ఏదైతే ఉందో మొత్తం అంత ఇట్లా కూలిపోవుడు అనేది మొదలైంది. అది కూలిపోవుడు అనేది స్టార్ట్ కాగానే బోర్ వేసేటైనా ఆయన నిర్మోహమాటంగా చెప్పేసిండు, సార్ ఇది పాసిబుల్ కాదు, కేసింగ్ అసలు దిగదు, చాలా ప్రాబ్లం అవుతుంది, మొత్తం అంతా కూలిపోతుంది, బొందలో పడిపోయినట్టు పడిపోతుంది అని చెప్పేసి చెప్పంగానే నాకు గుండెలో రాయి పడ్డంత పని అయిపోయింది. జోమన్ సార్ అప్పుడు వచ్చి నాకు చెప్పిండు, ఇది పాసిబుల్ కాదురా ఇట్లా అయిపోతుంది అని. అది అక్కడ డ్రిల్ చేసిన కొద్దీ మొత్తం ఇట్లా బొందలకు మొత్తం కూలిపోతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, అది నేను స్లో చేసి చూపించిన. సో అట్లా చెప్పేసరికి నాకు అసలు ఇంకా మొత్తం ఎంత టెన్షన్ అయిపోయిందంటే ఏడ్చేసిన నేను. ఊరు నాయనో ఇంత చేపించి ఇప్పుడు ఇది పాసిబుల్ అవ్వదు అనుడేంది అని చెప్పేసి. ఇక దేవుని మీద నమ్మకం, కేవలం దేవుడు నాకు ఏది ఇచ్చినా ది బెస్టే ఇస్తాడనే ఒక నమ్మకంతో మళ్ళొక్కసారి జోమన్ సార్ వెళ్ళి ఒకసారి ఆయనతో మాట్లాడండి, ఇంత చేసినాం కదా కేసింగ్ కూడా కొద్దిగా ట్రై చేయమని చెప్పండి, పడితే పడ్డది లేకపోతే లేదు, దేవుడి మీద భారం, దేవుడు ఏదైనా మనకు మంచిదే చేస్తాడు అని చెప్పిన తర్వాత వాళ్ళని ట్రై చేయండి, ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చేయండి, ఒకవేళ అది ఫెయిల్ అయిపోయినా కూడా నో ప్రాబ్లం, వీఆర్ రెడీ టు టేక్ ఇట్ అని చెప్పినాం అనమాట. దేవుడు మిరాకిల్ చేసినట్టు ఫట్టా 2 ఫిల్టర్ పైపులు దిగిపోయినాయి అండ్ 1.5 కేసింగ్ పైపు దిగిపోయింది. వాళ్ళే ఆశ్చర్యపోయినరు అసలు. 100% ఇది ఫెయిల్ అవుతుంది, మొత్తం మట్టి మొత్తం ఇట్లా దిగబడిపోతుంది, దాంట్లోకి అసలు కేసింగ్ పైపులు పోవని అనుకున్నాం సార్, కానీ మీరు మొండిగా మీరు చేయమని చెప్పిండ్రు, అది చేసేసినామని చెప్పేసి పడిపోయినాయి అన్నమాట అవి కరెక్ట్గా. అప్పుడు అందరి ప్రాణం లేసొచ్చింది. ఇది సక్సెస్ అయ్యింది అనేది తెలిసేంత వరకు కూడా అసలు బోర్ వైపు చూడాలంటేనే నాకు భయమైంది. నేను ఒక మూలకు పోయి కూర్చున్నా. ఇక సార్ వచ్చి లేదు 2 ఫిల్టర్ పైపులు దిగినాయి ఏ ప్రాబ్లం లేకుండా, ఇక ఒక 2 కేసింగ్ పైపులు కూడా దిగితే సక్సెస్ అయినట్టేరా అని అన్నారు. అప్పుడు నాకు ప్రాణం తిరిగి వచ్చింది, అమ్మయ్య అని అనుకున్నా. ఇక ఇక్కడ వీళ్ళు బోర్ వేసే వాళ్ళే ఫుడ్ అంతా కూడా అక్కడికక్కడనే తయారు చేసుకొని మొత్తం అంతా తినేసి రెడీగా వర్క్ చేస్తారు అన్నట్టు. మొత్తం కేసింగ్ పైపులు కూడా 1.5 పైపు పడ్డ తర్వాత మొత్తం ఫ్లెషింగ్ కూడా చేసిండ్రు. అయితే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటిదంటే ఈ ఇసుక ఉన్న భూమిలో మంచి రాయి అనేది దొరుకుడు కష్టమవుతుంది అన్నట్టు. రాయి మీద ఈ కేసింగ్ పైపులు అనేవి కరెక్ట్గా ఉంటేనే మనకు నీళ్ళు అనేవి క్లియర్గా వస్తాయి. మాకు అట్లా రాయి కూడా దొరకలేదు, కానీ కింద భూమి మాత్రం కొంచెం రాళ్ళు బాగానే ఉంది, పర్వాలేదని చెప్పేసి అక్కడికి ఆపేసారు అనమాట. 80 ఫీట్లకే మాకు మంచి నీళ్ళు వచ్చినాయి, మొత్తం అంతా సెట్ అయిపోయింది.
సో అట్లా సక్సెస్ఫుల్గా లెక్కలు బొక్కలు అన్నీ వేసిండ్రు. లాస్ట్కు ఏం చేసినా కూడా దేవుడు నాకు మంచిగా చేస్తాడు, ది బెస్ట్ ఇస్తాడని నేను చెప్పిన కదా. ఆ ది బెస్ట్ ఏంటిది అంటే, నార్మల్ భూమిలో కనుక బోర్ వేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులలో మా ఏరియాలో దాదాపుగా 1,00,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. కానీ మా భూమిలో మాత్రం సక్రమంగా రాయి దొరుకుతుందో దొరకదో అనే ఒక ప్రాబ్లము, అదేవిధంగా ఈ మట్టి మొత్తం కూలబడిపోతుంది, దిగబడిపోతుంది అనే ఒక ప్రాబ్లం తప్ప 50 అడుగులకే విపరీతంగా సూపర్ ఫ్లోలో నీళ్ళు వచ్చినాయి. కాబట్టి మొత్తం మా బోర్ వేసుడు అంతా కూడా కేవలం 50,000 కంప్లీట్ అయిపోయింది. సో నేను చెప్పిన కదా, దేవుడు నాకు ఏది ఇచ్చినా కూడా లాస్ట్కి ది బెస్టే ఇస్తాడు. సో అట్లాగా మొత్తానికి కథ సుఖాంతమైంది, మా ల్యాండ్లో బోర్ సక్సెస్ అయ్యింది.